అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను కేక్ చేయబోతున్నాను. కేక్ హలా. ఇది ఎట్ట చేయాలో ఏమేం కావాలో చెప్తాను చూడండి. చేసేది ఎట్ట చేసేది. మనం ఫస్ట్ 3 కోడిగుడ్లు తీసుకున్నాము. అన్నిటికన్నా ముందు ఒకటి చెప్పాలా మీకు. ఎంతమంది అయినా చూడండి, 10 మంది చూసినా 20 మంది చూసినా నాకేం ఇబ్బంది లేదు. నా శక్తి కాడికి ఎంతమంది చూసినా ఇబ్బంది లేదు. కాకపోతే రాత్రి నేను టిక్టాక్లో ఒక వీడియో చూసాను అనమాట. అతను వచ్చి చెప్తున్నాడు, 2 దేశాల వాళ్ళు వెళ్ళిపోయినారంట, దేశాన్ని వదిలిపెట్టేసి. 2 దేశాన్ని పాలించేవాళ్ళు. ఇంకా రాబోయేది మనదే అంట, మన దేశం అంట. మన దేశం తెలుసు కదా, సర్వే జన సుఖినో భవంతు అనే దేశము మన దేశము. ఇంకా మన దేశంలో ఉండే మన ప్రధాని పారిపోతే కన్నా ఈయనకు సంతోషం అంట, అది కోరుకుంటున్నాడంట. వాళ్ళ దేవుడిని వేడుకుంటున్నాడంట. నువ్వు కోరుకుంటానే ఆ కోరిక తీరడానికి ఆయన కలిపురుషుడు కాదు నన్ను బుజ్జి, ఆయన కలియుగ భగవానుడు. సరేనా? కలికి భగవానుడు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు. ఒకవేళ ఆ పరిస్థితి, ఆయన పారిపోయే పరిస్థితి వచ్చితే దాంట్లో ఫస్ట్ నాశనం అయ్యేది నీ కుటుంబం అని తెలుసుకో. ఫస్ట్ నీ వాళ్ళు వీళ్ళు వేరే వాళ్ళు వేరే అని ఉండదు వాళ్ళకి. ఎవరు దొరికితే వాళ్ళని కొట్టి వాళ్ళ సొత్తు వాళ్ళ సంపద దోసుకొని వాళ్ళ ఆడవాళ్ళని దోసుకొని చేస్తారు. దాంట్లో నువ్వు బతుకుదాం అనుకుంటాను, దాంట్లో నువ్వు బతకలేవు. నువ్వు కూడా అట్టే మట్టి గరుచుకుపోతావు. అది ఆలోచన చేసుకో. మన దేశంలో ఉండవు కాబట్టి విర్రవీగుతున్నావు పాపం బిడ్డవి. అది నీ పరాయి దేశంలో ఉంటే నీకు ఆకలి తప్పుల గురించి నీకు తెలిసిండు నీకు ఎవరో నువ్వు. నీ గొంతు బట్టి చూచే నీది కడపను రాయిచూట ఏదో అనుకుంటున్నా నేను. నీలాంటి మనుషులు మా చుట్టుపక్కల ఉన్నవి ఎంత ప్రమాదమో ఆ వీడియో చూసిన తర్వాత తెలిసిందనమాట. అది తెలుసుకోండి, మూర్ఖ హిందువులారా కొంతమంది తెలుసుకోండి. ఇంకా కులమనే మలం తినుకుంటా మేమే గొప్ప, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎవరేం చేయలేరు అనుకునే హిందువులు కూడా కొంచెం తెలుసుకొని బతకండి. సరేనా? ఇలాంటి మూర్ఖులు ఉన్నారు. అది మన పక్కలోనే ఉంటారు, మన ఇళ్ళ పక్కనే ఉంటారు. మనం గమనించలేకుండా ఏమైంది. ఎవరైతే ఏమి అంతా ఒకటే అనుకోవద్దు ఇలాంటి వాళ్ళని. మనకు మంచి ఎవరు చేసినా అతను మంచి కోరుకోవాలి మనం, అంతేగాని మంచి చేసేవాడిని కూడా నీవు దేశించుతాను అంటే నీవు ఎంత మూర్ఖుడివో అర్థమవుతుంది అనమాట. అది ఆయన పంపిలేవు కానీ నన్ను పక్కకు పోయి ఆడుకున్నానా. ఆయన కలికి భగవానుడు, కలిపురుషుడు కాదు. సరే నాన్న బుజ్జి, ఆయన శివుడు కదా, రుద్రుడిని పంపించాడు చూడు. వాళ్ళ మామయ్య అది హోమం చేస్తంటే వాళ్ళ భార్య వద్దంటే పోతుంది, ఉమాదేవి వద్దంటే పోతే ఆడ అవమానించినారని ఆయనలో నుంచి పుట్టించిన కోపం ఉంటుంది చూడు, ఆయన కూడా అనమాట. ఆయనలోంచి వచ్చిన కోపం ఉంటానులా, అది వచ్చి సర్వనాశనం చేస్తుంది. అట్టగా పగటికల్లో కనకాకు నా బుజ్జి ఆడుకున్నా పోయి. నువ్వు ఇంకా నువ్వు ఏడ బడికి పోతున్నావో, నువ్వు ప్రపంచం మెచ్చే బడి కాకుండా నీ మతం మెచ్చే బడికి పోతున్నావేమో, ఆ బడిలోనే ఉన్నావేమో. నేను అసలు బడికే పోలే, అది కూడా అర్థం చేసుకో. నేను బడికి పోకనే కూడా న్యాయం ఏమి అన్యాయం ఏమని మాకు కూడా అర్థమవుతుంది. నువ్వు చదివినావో లేదో మాకు తెలీదు. ఏడ నువ్వు అంత
అరబ్బీ వాళ్ళకు పుట్టినావని అంత ఫీల్ అయిపోయి నవ్వుతా వికృతంగా పెట్టినావు, ఆనందపడిపోతా. మనం మన మన దేశాన్ని ఎవరన్నా ఏదన్నా అంటే మన గొడవలు లోపల లోపల ఎన్నైనా ఉండొచ్చు. మన దేశాన్ని ఎవరిని ఏమన్నా అంటే కన్నా వానిపైన రొమ్మిడ్చుకొని పడాల. అది పోనిచ్చి వాడొకడు తప్పుగా ఉన్నాడు కదా, అందరూ పప్పు అంటారు, నేను తప్పు అంటాను అని. అది వాడిని ఇష్టపడే వాళ్ళందరూ ఇట్లనే ఉన్మాదులు రెడీ అవుతారు. తెలుసుకొని బతకండి. ఇంకా అందరూ ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే అని ఎన్నాళ్ళు అబద్ధాలలో బతుకుతారు. ఆయన ఉండేదాన్నే ఎక్కడ ఏమారిన హోమం జరగకుండా ప్రశాంతంగా ఉంది మన దేశం. ఎందుకు మీ స్వార్థాలకు ఇంకా ముక్కలు చేయాలని చూస్తున్నారు? అంత ఇష్టం లేకపోతే మీ పెద్దనాయన దేశాలకు మీ దాయాది దేశాలకు పోవచ్చు కదా. తల్లిపాలు తాగి రొమ్ములు కోయడం అంటే నీలాంటి వాళ్ళే. మన దేశంలో పుట్టి, అది మరి తెలుగుదేశంలో పుట్టి, మళ్ళీ తెలుగు రాష్ట్రాలలో పుట్టి, నాకు తెలిసి నేను కడప రాయచోట అనుకుంటాను ఖచ్చితంగా. నీ మాటలు బట్టి తెలుస్తుంది. అది తెలుసుకోండి మూర్ఖ జనాలారా, కులమని మళ్ళీ తినగాకండి. తెలుసుకోండి ఇలాంటి వాళ్ళు చూసి. అయినా మా కుటుంబాలలోనే కొంతమంది ఉన్నారు మూర్ఖులు. ఇంకా తెలుసుకోండి మూర్ఖ జనాలారా, కులమని మళ్ళీ తినగాకండి. తెలుసుకోండి ఇలాంటి వాళ్ళు చూసి. అయినా మా కుటుంబాలలోనే కొంతమంది ఉన్నారు మూర్ఖులు. ఇంకా మీకేం అర్థమవుతుంది? మా రక్తం ముంచుకొని పుట్టిన అక్కచెల్లెలు కొంతమంది చెప్పలేకున్నాము. అందరూ ఒకటే అని చెప్తుంటారు. ఈ చెంప మీద కొడితే ఆ చెంప కొడుకుతుంది అని వాడొకడు అంటించుకున్నాడు కదా మనకు, ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపింది అని. అందుకు నేను అన్నీ వివరంగా చెప్దామనుకుంటా, కాకపోతే కన్నా నాకు కుదరదు చెప్పడానికి. అందుకు చెప్పాలనుకునేటివి చెప్తాను, అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అర్థమైన కాడికి. అది అట్ట చేసేవాళ్ళని ప్రోత్సహించాను అంటే నువ్వు నీ మనసులో ఎంత కుళ్ళు కుతంత్రము, ఎంత విషం నింపుకున్నావు చెప్పు దేశం మీద. దేశానికి అతను ఏమన్నా మోసం చేసింటే, అతని వల్ల ప్రమాదం జరుగుతుంటే, అతను ఏమన్నా దేశాన్ని నమ్ముకొని పోతుంటే, అతను ఏమన్నా ఆయన వారసలకు ఇచ్చా నువ్వు మాట్లాడు. ఎంతమంది ఎన్నన్నా కూడా ఆయన వద్దే, ఆయన చేసే పని ఆయన చేసుకుంటున్నాడు. మీకు కూడా వేచన్నాడు కదా కూడు ఎందుకు ఏడుచున్నారు మళ్ళీ? వాడు తప్పని ఎవడు వచ్చినాడంటేనా మీరు చెప్పకూడదు, గతి ఉండదు మళ్ళీ చూసుకోండి. నాకు చదువు రాదు అంత నీట్గా చెప్పడానికి, నాకు చేతనైన వరకు చెప్తాను. నేను చెప్పే దాంట్లో నిజాయితీ ఉందని ఎవరు నమ్మితే వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. చూడండి కేక్ రెడీ అయిపోయిందండి. ఆమె 15 సంవత్సరాలు పాలిచ్చిందే మా దేశాన్ని అని కృతజ్ఞతగా లేకుండా వేసుకుండే లోదుస్తులు అవి తీసుకొని ఈ బజార్కి సునకానందం అవుతున్నారే. మీ అమ్మమ్మ వయసు ఉంటుంది, మీ నాయనమ్మ వయసు ఉంటుంది ఆమెకి అయ్యో అని లేకుండా నవ్వుతున్నాడు. సిగ్గుపడండి ప్రపంచంలో మీరు అంటోళ్ళు ఉండేందుకు. నవ్వినా కానీ
ప్రపంచ దేశాలన్నందరూ మనకుండే అలాంటి నాయకుడు కావాలని కోరుకుంటా. అంటే మీలాంటి వాళ్ళు ఏమి అర్థం చేసుకోకుండా అలాంటి వాడిని చెడు కోరుకుంటున్నారు. ఏమనుకోవాలా? మీరు కూడా మీ మీ నాయన ఎట్నో తెలియదు కానీ మీ తాతలు మీ ముత్తాతలు అందరూ మా వాళ్ళే. అది గుర్తుపెట్టుకోండి. మీ పుట్టక మా దేశంలోనే పుట్టినారు మీరు, మా వాళ్ళే గుర్తుపెట్టుకోండి. వీళ్ళ పుట్ల మీరు అది దేశంలో పుట్టినాక దేశాన్ని ప్రేమించండి. ఏ దేశమైనా ఒకటే, ఏదైనా సరే, అన్నం పెట్టే దేశం ఏదైనా, మనం పుట్టిన దేశం ఏదైనా ప్రేమించండి. మనం పుట్టినాము, మన వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు. ఇప్పుడు వచ్చి 2 నాళ్ళు మీద పనిచేస్తున్నా లేదో ఆయన వీళ్ళ పక్కన మాట్లాడితే అట్టని. అందరూ బాగుండాలని కోరుకోవాలా. వీళ్ళే బాగుండాలి, మనం నాశనం అయిపోవాలని కోరుకునేవాడిని మూర్ఖులని ఏం మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి. ఏం చెప్పాలో వీళ్ళకి. వీళ్ళనేమనాలా, సన్నాసులు అన్నా ఎదలనన్నా అంటారు. ఆయన కేసీఆర్ అటుంది. చూడండి, మొత్తానికి కేక్ హలా రెడీ అయిపోయిందండి. నేనేమన్నా తప్పు చెప్పినానా? తప్పు చెప్పింటే చెప్పండి. ఎవరైనా సరే మనిషి జలం ఎత్తినోళ్ళు, మతం ప్రకారం కాకుండా మనిషి జలం ఎత్తినోళ్ళు, మనిషి అనిపించుకునేవాళ్ళు, అందరూ మనుషులు బాగుండాలనిపించుకునేవాళ్ళు ఎవరైనా సరే నేను చెప్పింది తప్పేమో నాకు చెప్పండి. కామెంటో ఏదో ఒకటి చేసి. సరే అండి, నా వంట మీకు నచ్చేది కన్నా మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇక్కడ వచ్చేసి నేను ఈ వంటలు ఎందుకు చేస్తానంటే నాకు లైవ్లో పోయేదని రావు కాబట్టి ఇట్లా ఏదైనా సరే నా బాధ చెప్పుకోవాలా, పంచుకోవాలనే ఉద్దేశంతో నేను వీడియోలోకి వచ్చాను. నేను రంజాన్ పండుగలో చేసినవన్నీ వీడియోలు అన్నీ ఉన్నాయండి. అవి నాకు ఫోను వీడియోలు తీసేది అట్ట చేతగాక అవన్నీ గజిబిజిగా ఉన్నాయి వీడియోలు. అవి కూడా అప్పుడప్పుడు వచ్చా ఉంటాయి చూడండి. సరే అండి, ఇంకా అందరికీ జై శ్రీరామ్.